తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీలకు కుల ఆదాయ సర్టిఫికేట్లు అవసరం లేదని పాలేరు ఎమ్మెల్యే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కొందరు 6 గ్యారెంటీలకు కుల ఆదాయ సర్టిఫికేట్ కూడా అవసరమని మీ సేవా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అవి అవసరం లేదని తేల్చి చెప్పారు. అదేవిధంగా గ్యారంటీల దరఖాస్తులు బయట తీసుకోరాదని సూచించారు. ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పేరును మార్చడం, సవరణలు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. ఆధార్ రేషన్ కార్డు జిరాక్స్ మాత్రమే సమర్పించాలని సూచించారు. అందులో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించి ఒక్కటే అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది. అర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తుంది. దరఖాస్తులు స్వీకరించాక రసీదు తీసుకుంటున్నది లేనిది ప్రజలను అడిగి రసీదు తప్పక తీసుకుని భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు. జిరాక్స్ తీసిన అప్లికేషన్ ఫారాలు పూరించి సమర్పించవచ్చు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 10 దినాలలో ప్రజాపాలన సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా తమ దరఖాస్తును నింపి సభ వద్దకు రావాలని మంత్రులు సూచించారు. కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు. దీంతో అన్ని పథకాలకు సంబంధించి కుటుంబం యూనిట్ గా ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సభ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆధార్ రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులు సమర్పించాలని, ఆదాయం కమ్యూనిటీ సర్టిఫికేట్లు అడగడం లేదని ఆయన అన్నారు. ఎక్కువ మంది మహిళలు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల దరఖాస్తులను జిరాక్స్ మీ సేవా కేంద్రాల్లో 20 నుంచి 50 వరకు విక్రయించడం, ఫిలప్ చేయడానికి మరో 100 రూపాయలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల ప్రారంభించిన 3 గంటల్లోనే దరఖాస్తులు అయిపోయాయి. తిరిగి రేపు ఉదయం రావాలని సిబ్బంది సూచించడంతో కొంత ప్రజలు అసహనానికి గురయ్యారు. హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలను 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు విక్రయించారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకుని నింపి ఇచ్చేందుకు 2-3 గంటల టైం పడుతోందని మహిళలు పేర్కొంటున్నారు.